నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 128వ సంకీర్తన 2వ చరణం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఈ వచనం యెరూషలేము పండుగలకు వెళ్ళే యాత్రికులు పాడిన గీతంలో భాగం. ఈ కీర్తన కుటుంబ ఆశీర్వాదం, దేవ భయం, కష్టానికి ఫలితం, దేవుని అనుగ్రహం గురించి చెప్తూ ఉంది. 1వ వచనం, దేవునికి భయపడువాడు ధన్యుడు అని. ఆ విధంగా భయపడే వారికి మాత్రమే ఈ 2వ వచనంలో ఉన్న ఫలితాన్ని అనుభవించే కృప దొరుకుతుంది. చేతుల కష్టార్జితం అంటే నిజాయితీ గల శ్రమ అని. ఇది సోమరతనం కాకుండా బాధ్యతతో పనిచేయడాన్ని సూచిస్తుంది. దేవుడు కష్టపడే మనిషిని ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ కష్టపడే వారి ప్రతి పనిని దేవుడు లాభముతో కూడిన ఆశీర్వాదంగా మారుస్తాడు. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుని వాక్యం ప్రకారం కష్టపడి పని చేయని వాడు తినడానికి పాత్రుడు కాడు. దేవునికి భయపడుతూ కష్టపడే మనిషి తన శ్రమ యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. ధన్యుడు అంటే దేవుని కృప పొందినవాడు అని. ఇది కేవలం ఆర్థికపరమైన ఆశీర్వాదం కాదు, ఆత్మీయ సంతృప్తి. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం ప్రకారం మనిషి కష్టపడి తినాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం కష్టపడి పనిచేసి శ్రమించువాడు ధనవంతుడగును అని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. మనకు దేవుడు అప్పగించిన పనిని ఏదైనా ఎవరు చూస్తారనో కాకుండా దేవుడు మన పనిని, ఆలోచనను అన్నీ చూస్తున్నాడనే నమ్మకంతో నిజాయితీగా పనిచేయాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలలో మనం ఏమి చేసినా ప్రభువుకై పనిచేయాలి. దేవునికి భయపడుతూ కష్టపడే జీవితం ఆశీర్వదించబడుతుంది. సుఖము సంపదలో కాదు, దేవుని అనుగ్రహంలోనే ఉంటుంది. కష్టించి పనిచేయడం అనేది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఇందులోనే వ్యక్తిగత, కుటుంబము మరియు సంఘం యొక్క ఆశీర్వాదం దాగి ఉంది. ఆమేన్.